ఈరోజు అమడుగుడు మండల విలేకరుల సంఘానికి అధ్యక్షులుగా మిత్రులు రమణ గారు ఎన్నిక కావడం చాలా సంతోషదాయకం. అనేక సంవత్సరాల పాటు రిపోర్టర్గా పనిచేస్తూ ఈరోజు ఈ మండలంలో ఉన్నటువంటి విలేకరులందరికీ ఒక అధ్యక్షునిగా బాధ్యత వేస్తూ వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ముందుంటాడని చెప్పి భావిస్తూ ఆయన కృపాకాంక్షలు తెలియజేస్తున్నాను. సమాజంలో 4వ ఎస్టేట్గా భావించబడినటువంటి పత్రికా రంగం ఈరోజు దేశవ్యాప్తంగా అనేక మంది రిపోర్టర్లు తమ జీవితాలను లెక్క చేయకోకుండా, తమ కష్టాన్ని కూడా లెక్క చేయకోకుండా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను ప్రజలకు తెలియజేయాలా, అధికారులకు తెలియజేయాలనేటువంటి అనుసంధానం చేయాలా, లేదా ఎవరైనా రాజకీయ నాయకులకు సంబంధించి ఏదైనా తెలియజేయాలనేటువంటి ఉద్యమంతో పనిచేస్తూ తమ కష్టం వచ్చినా ఆ ప్రమాదాలను మరణించినా కానీ ఈరోజు సమాజంలో పనిచేసే ఏకైక ఎవరైనా ఉన్నారంటే స్వార్థంగా నిస్వార్థంగా ప్రజాసేవ చేసినటువంటి వాళ్ళు విలేకరులు. ఈరోజు సమాజంలో వాళ్ళ యొక్క ఏదైతే జీవితాలు ఉన్నాయో వాళ్ళ జీవితాల్లో కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఆ యొక్క కష్టాలన్నింటినీ పరిష్కరించడానికి మరి అమ్మ ముందుండాలని చెప్పి ఆయన కావాల్సిన సహాయ సహకారాలు మేము మా వైపు నుంచి ఏమైనా ఏ సమయంలో ఏదైనా స్పందించి పరిష్కరించాలని ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరికీ కూడా కూడు గూడు గుడ్డ అంటే ప్రతి ఒక్కరికి ఆ నివాసానికి ఇల్లు కావాలని కట్టుకోవాలని చూస్తారు. కానీ ఈరోజు ఉన్నటువంటి రిపోర్టర్లందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు సహకారంతో ఈ యొక్క విలేకరులందరూ కూడా ఇల్లు పట్టాలు వచ్చేందుకు మేము మా వైపు నుంచి కూడా ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, ఇక్కడ ఈ మండలంలో ఉండే విలేకరులందరూ కూడా ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి. అనేక సంవత్సరాలుగా సమస్య పరిష్కారం ఉంది, ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి మా వైపు నుంచి కోరుకుంటున్నాం. అందరం కలిసి ఈ యొక్క ఎందుకంటే వాళ్ళందరూ పని చేస్తుంటారు, పని చేసేటప్పుడు ఎవరు జీతాలు ఇవ్వరు. ఎందుకంటే ఒక 24 గంటలు 24 అవర్స్ అందరూ రాజకీయ ఫోన్ చేస్తారు, అధికారులు ఫోన్ చేస్తారు, మా సమస్య పరిష్కరించండి లేదా మాది వాడుతుందని చెప్పి. ఏ ఒక్కరు కూడా మీకు ఏమున్నది మీరు ఎలా ఉన్నారని చెప్పి పట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం ఉండడానికి ఇళ్ళన్నా మనం ఇస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా ఈ యొక్క అధికారులకు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా సందర్భంగా తప్పకుండా ఆ యొక్క సమస్య పరిష్కరించాలి. మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యంగా హెల్త్ కార్డ్స్ విషయంలో కూడా చాలామంది హెల్త్ కార్డ్స్ ఉండవు. రఘునాథ్ రెడ్డి గారు ఈ మండలంలో ఉన్నటువంటి అందరూ ఏదైతే ఈ జిల్లాలో మా దాదాపు ఈ కాన్స్టిట్యూషన్ అందరి విద్యార్థులు కూడా హెల్త్ కార్డ్ సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కడతాడు. గతంలో కూడా ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైతే మండలంలో ఉన్న రిపోర్టర్లందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టించుకుంటే కూడా వాళ్ళకి ప్రమాదాలు హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని చెప్పి మా వైపు ఆ యొక్క ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జయభారత్.